యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది, కారణాలు ఏమిటి, బాధ్యులెవరు, బాయ్ ఫ్రెండ్ అఖిల్ ఇప్పుడు ఎక్కడున్నాడు? దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు మొదలైంది. పరారీలో ఉన్నాడు కోమలి స్నేహితుడు అఖిల్. అతని కోసం గాలిస్తున్నారు. ఆత్మహత్యకి ఒకరోజు ముందు కోమలి ఫ్లాట్కు వెళ్ళి మాట్లాడాడు అఖిల్. అఖిల్ తనను ప్రేమించి మరో అమ్మాయితో ప్రేమలో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయింది కోమలి. ఆత్మహత్యకి ముందు అతనికి మెసేజ్ చేసింది. ఈ విషయాన్ని తన అక్కకి చేరవేశాడు అఖిల్. అఖిల్ సోదరి హుటాహుటిన కోమలి ఫ్లాట్కి వెళ్ళి డోర్ కొట్టింది. ఎంతసేపటికి తీయకపోవడంతో తిరిగి వెళ్ళిపోయింది, కానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. బీఎస్సీ చదువుతూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ యూట్యూబర్గా పేరొందిన కోమలి హైదరాబాద్ మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో నివాసం ఉంటోంది. అఖిల్తో కొంతకాలం పాటు ప్రేమ, ఆపై విభేదాలతో మనస్తాపానికి లోనైన కోమలి ఆత్మహత్య చేసుకుంది. కోమలి ఆత్మహత్యపై స్థానికులు ఏమంటున్నారు, కారణాలు ఏమిటి అంటే వారేం చెప్తున్నారు ఒకసారి చూడండి. చనిపోయిన తర్వాత తెలిసింది అఖిల్ అని ఒక అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉందని, నేను పెళ్లి చేసుకోలేను నిన్ను అన్నాడని, చాలాసార్లు వాళ్ళ మధ్యలో గొడవ అయిందని మాత్రం తెలుసు. అది కూడా అమ్మాయి చనిపోయిన తర్వాత తెలిసింది. ఒకవేళ అట్లా చనిపోక ముందే తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా అమ్మాయిని నేను మోటివేట్ చేసేదాన్ని, చెప్పేదాన్ని. కానీ చనిపోయిన తర్వాత తెలిసింది ఏం చేయలేని పరిస్థితి. నా కొడుకు మా టీం ఉంది, ఎస్ఆర్ టీం అని. మేము కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు మా అబ్బాయి రిషి అని. అయితే వాళ్ళతో పాటు కలిసి తిరిగేది, ఇంటికి వచ్చేది, నన్నైతే అమ్మ అని పిలిచేది. ఇక అమ్మాయి అలా చేసుకుందంటే నాకు కూడా అంటే నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను. చాలా మంచిది, కానీ ఎందుకు చనిపోయింది అనేది నాకు తెలియదు. అదే చనిపోయిన తర్వాతనే తెలిసింది ఆ అమ్మాయి అంతకుముందు కూడా సూసైడ్ ఐటమ్ చేసింది అని. అంతకుముందు నాకు తెలియదు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, కేసు దర్యాప్తు ప్రారంభమైన తర్వాత కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నట్టున్నాయి. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? అయితే ఈ మొత్తం కోమలి ఎపిసోడ్లో మనకి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు అఖిల్. సో ఈ అఖిల్ ఎక్కడ ఉండడు, కోమలికి సంబంధించినటువంటి ప్లాట్ ఎక్కడైతే చిత్రపురి కాలనీలో ఆమె ఉంటుందో, సో దానికి సంబంధించిన పక్క బ్లాక్లోనే మరొక 4th ఫ్లోర్లో ఇక్కడ మనం చూసినటువంటి హౌస్ ఏదైతే ఉందో ఇదే అఖిల్కి సంబంధించినటువంటి నివాసం. సో అఖిల్ తన సోదరితో ఇక్కడ నివాసం ఉంటున్నాడు. సో ప్రజెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళ ఇంటికి లాక్ వేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఇదే అఖిల్తో పాటు వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు. వన్స్ కోమలి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వర్షన్. సో ప్రజెంట్ కోమలి తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు ఇప్పటికే అఖిల్ పైన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో అఖిల్ని త్వరలోనే విచారణకు పిలుస్తామని ఇప్పటికే పోలీసులు చెప్పినటువంటి వర్షన్. సో కోమలి ఆత్మహత్య చేసుకునే కంటే ముందు ఒక రోజు కూడా అఖిల్ ఇదే తను ఉంటున్నటువంటి ఇంటి నుండి పక్కన బ్లాక్లో ఉన్నటువంటి కోమలి ఇంటి వద్దకు వెళ్ళాడు. సో దానికి సంబంధించినటువంటి ఫుటేజెస్ అయితే అక్కడ చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. సీసీటీవీ కెమెరాలో కూడా ఇంటి లోపల నుండి కోమలి ఇంటి నుండి అఖిల్ బయటకు వస్తూ కోమలికి బాయ్ చెప్తున్నటువంటి విజువల్స్ కూడా అక్కడ చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ ఆల్ ఆఫ్ సడన్ 24 అవర్స్లోనే ఏం జరిగింది అనేటువంటి దానిపైన ఇప్పుడు పోలీసులు కూపీలాగుతున్నారు. సో కోమలి ఇన్సిడెంట్ అయ్యి మొత్తం ఇదంతా కూడా న్యూస్ పూర్తిగా వైరల్ అయిన తర్వాత ఇక్కడ మనం లాక్ వేసి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ నుండి అఖిల్ ఫ్యామిలీ అయితే వెళ్ళిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఫర్దర్గా దర్యాప్తు చేయబోతున్నారు. సత్య.